రాబోతున్నారు స్టేడియాన్ని పూర్తయి మొత్తం లేజర్ షో కూడా చూడొచ్చు మనము. పెద్ద ఎత్తున కన్నుల పండుగ కూడా ఒక ఈవెంట్ జరగబోతుంది. కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. గీతారెడ్డి కూడా రావడం జరిగింది. అలాగే సినీ ప్రముఖులు కూడా వస్తారు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు శ్రీధర్ ప్రసాద్ కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లోనే లియోనెల్ మెస్సీ రాబోతున్నారు. మొట్టమొదటిసారిగా తన కెరీర్ తెలంగాణ ఇప్పటి వరకు ఈ క్రమంలో కనిపిస్తుంది. 7v7 7 మంది ఒక జట్టులో 7 మంది ఉంటారు. తరపున రేవంత్ రెడ్డి అలాగే రాబోతున్నాడు కాంగ్రెస్ నేత. సో మొత్తం అగ్రనేత కూడా రావడం నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం స్టేడియం అంతా కూడా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ప్రేక్షకులు కూడా బయట నుంచి లోపలికి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫలక్నుమా ప్యాలెస్ లో ప్రెసిడెంట్ అయితే లియోనెల్ మెస్సీ ఉన్నారు. అక్కడ నుంచి భారీ బందోబస్తు మధ్య ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం 3000 మంది పోలీసుల భద్రతతో కూడా ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్ గా అయితే లియోనెల్ మెస్సీ రాక కోసం అయితే మొత్తం స్టేడియంతో పాటు అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నంత ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లియోనెల్ మెస్సీ క్రేజ్ అంతా ఇంత కాదు. మొత్తం ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. 2 దశాబ్దాలుగా మొత్తం యావత్ ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏలుతున్న నేపథ్యంలో లియోనెల్ మెస్సీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు రాబోతున్నారు. అలాగే భారతదేశానికి 14 ఏళ్ల తర్వాత వచ్చిన నేపథ్యంలో కోల్కతా నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఫలక్నుమా ప్యాలెస్ లో అయితే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తర్వాత స్వల్ప విందు ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో పాటు అలాగే లియోనెల్ మెస్సీ ఒకే వెహికల్లో వారంతా రాబోతున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా ఒక నిశ్శబ్దమైన వాతావరణం ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి ఏర్పాట్లు జరిగి మొత్తం స్టేడియం అంతా కూడా మెస్సీ 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 అంటూ కూడా కరతాళ ధ్వనులతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే లియోనెల్ మెస్సీ క్రేజ్ అలాంటిది. మరి ఏదైతే 2 దశాబ్దాలుగా ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏలుతున్న క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ వీరిద్దరిలో ఒక దిగ్గజ ఆటగాడు మన హైదరాబాద్కు రావడం, స్టేడియానికి రావడం కూడా ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేసింది. ఎందుకంటే ఒకటి మనం ప్రైవేటు కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇది ఒక ప్రమోషన్ అయినప్పటికీ కూడా యువతకు ఎంతో క్రేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లియోనెల్ మెస్సీ కోసం కూడా గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియా తీవ్ర చర్చ జరుగుతుంది. అలాగే గూగుల్గా సెర్చ్ చేస్తున్నారు లియోనెల్ మెస్సీ ఎవరు, అసలు ఏ దేశానికి చెందిన వ్యక్తిని కూడా పూర్తిగా సెర్చ్ చేసిన పరిస్థితిలో ఒక మేనియా అని చెప్పవచ్చు. మొత్తం ఒక వైరల్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే లియోనెల్ మెస్సీతో పాటు సహచర ఆటగాళ్ళు సూరజ్తో పాటు అలాగే రోడ్రిగ్ వీళ్ళిద్దరు కూడా ఆటగాళ్ళు. అలాగే రోడ్రిగ్ అర్జెంటీనాకి సంబంధించిన ప్లేయర్. 2022లో అయితే అర్జెంటీనా ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అలాగే సూరజ్ వచ్చేసి మనకు ఉరుగ్వే ఆటగాడు, అతడు స్ట్రైకర్, ఒక అద్భుతమైన ఆటగాళ్ళు. వీళ్ళందరూ కూడా మియామి ఇంటర్నేషనల్ క్లబ్కు ఆడుతున్న అమెరికా తరపున వీళ్ళందరూ ముగ్గురు కూడా సహచర ఆటగాళ్ళతో ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం లియోనెల్ మెస్సీ యొక్క ఈ 72 గంటల పాటు కూడా ఇండియాలో ఉండబోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్కు రాబోతున్నారు. హైదరాబాద్ స్టేడియంలో కూడా ఆయన కనువిందు చేయబోతున్నారు, సందడి చేయబోతున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఒకరికొరకు స్టేడియానికి వస్తున్న క్రమంలో కూడా లియోనెల్ మెస్సీని చూడడానికి పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. అలాగే స్టేడియం అవతల కూడా బయట కూడా చాలా మంది ప్రేక్షకులు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లియోనెల్ మెస్సీని ఎక్కడ కూడా కలిసే అవకాశం అయితే ప్రేక్షకులు లేదు. ఎవరు కూడా సెల్ఫీ తీసుకునే అవకాశం కూడా లేదు. కాకపోతే ఏదైతే ఫలక్నుమా ప్యాలెస్ లో 100 మందికి మాత్రం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో 100 మందిని కల్పించారు. ఒక్కొరు 10 లక్షల రూపాయలు చొప్పున చెల్లించి కూడా వారంతా కూడా మీట్ అండ్ గ్రీట్ లో జెర్సీ అయితే మెస్సీతో ఫోటో దిగడం, అలాగే జెర్సీపై సంతకం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఫలక్నుమా ప్యాలెస్ నుంచి కూడా లియోనెల్ మెస్సీ బయలుదేరినట్లు మనకు తెలుస్తుంది. లియోనెల్ మెస్సీ మరి కాసేపట్లోనే ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఒక అగ్రనేత కాంగ్రెస్ అగ్రనేతతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే లియోనెల్ మెస్సీ మరి కాసేపట్లో రాబోతున్నారు. లేజర్ కాంతులతో వెలిగిపోతుంది. చూడొచ్చు ఉప్పల్ స్టేడియం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మెస్సీ గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. గోట్ అంటున్నారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
ఆల్ టైమ్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఫుట్బాల్లోనే అంత ఘనత కీర్తి సాధించిన లియోనెల్ మెస్సీ అని చెప్పొచ్చు. క్రిస్టియానో రొనాల్డో తర్వాత అంత పాపులారిటీ సంపాదించుకున్న ప్లేయర్ చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ 38 ఏళ్ల వయసులో లియోనెల్ మెస్సీ ఇప్పటికీ అర్జెంటీనా తరపున ఆడుతున్న అలాగే రేవంత్ రెడ్డి కూడా 56 ఏళ్ల వయసులో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి కూడా చాలా సందర్భాలు కూడా ఈవెంట్స్లలో అక్కడక్కడ టోర్నమెంట్లో కూడా పాల్గొన్న పరిస్థితి. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన బిజీగా అయిపోయినప్పటికీ కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతూ వచ్చారు. అలాగే ఏదైతే లియోనెల్ మెస్సీ రాక కోసం ఆయన మ్యాచ్తో ఆడుతున్న నేపథ్యంలో గత 3-4 రోజుల నుంచి కూడా ఆయన శ్రమించారు, నెట్స్లో శ్రమించారు, ప్రాక్టీస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి మళ్ళీ ఇవాళ ఏ జట్టు గెలుస్తున్నది కూడా ఉత్కంఠ నెలకొంది. అలాగే మ్యాచ్ తర్వాత 20 నిమిషాల తర్వాత పెనాల్టీ షూట్అవుట్ ఉంది. పెనాల్టీ షూట్అవుట్కు పెట్టింది పేరు ఎంతో ఫేమస్ అని చెప్పవచ్చు ఎవరైతే లియోనెల్ మెస్సీ. సో రాహుల్ గాంధీ తో పాటు రేవంత్ రెడ్డి మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ నుంచి బయలుదేరి వస్తున్నారు. మరి కాసేపట్లో రాబోతున్నారు కాబట్టి చూడాలి. ఈవెంట్స్ మొత్తం కూడా గంటన్నర పాటు సందడి వాతావరణం అయితే ఉప్పల్ స్టేడియంలో ఉండబోతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ మ్యాచ్ అనంతరం కూడా పరేడ్ నిర్వహిస్తారు. మొత్తం ప్రేక్షకులు మొత్తం గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ కూడా లియోనెల్ మెస్సీ, రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా ప్రేక్షకులు అభివాదం చేశారు. అలాగే రాహుల్ గాంధీ కూడా కాసేపు లియోనెల్ మెస్సీతో కలిసి మ్యాచ్ ఆడబోతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఒక క్రేజ్ని తలపిస్తుంది. ఎందుకంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుంది, ఉప్పల్ స్టేడియం వైపు చూస్తుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్లో షో అంతా కూడా ఫ్లాప్ అయిపోయింది. అక్కడ నిర్వాహకుల వైఫల్యం కారణంగా పూర్తిగా లియోనెల్ మెస్సీ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆ స్టేడియంలో ఉండి బయటికి వచ్చిన పరిస్థితి. అక్కడ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్కి రావడం, ఫలక్నుమా ప్యాలెస్లో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకోవడం, అలాగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తున్నంత కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. లియోనెల్ మెస్సీ అనేది మామూలు విషయం కాదు. ఎంత పాపులర్ ఉన్న ఆటగాడు అంటే అసలు చాలా మంది అనుకుంటారు ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కూడా చాలా మంది విమర్శిస్తున్నప్పుడు కూడా లియోనెల్ మెస్సీ లాంటి ఆటగాడు భారతదేశానికి అందులో హైదరాబాద్కి వస్తున్న పట్ల కూడా భవిష్యత్తులో యువతకు ఎంతో ఇన్స్పిరేషన్గా మారబోతుంది. ఆయన ఒక రోల్ మోడల్గా నిలవబోతున్నారు. ఎందుకంటే లియోనెల్ మెస్సీకి అంత క్రేజ్ ఉంటుంది. ఒక్క నిమిషం యాడ్ చేసిన కోట్లలో పలుకుతారు. ఒక్క యాడ్ క్యాన్సల్ చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా కొలాప్స్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి లియోనెల్ మెస్సీ ఇవాళ అంత పాపులారిటీ సంపాదించుకున్న లియోనెల్ మెస్సీ ఇప్పుడు హైదరాబాద్కి వస్తుండడం, ఇప్పుడు కాసేపట్లోనే ఆయన మ్యాచ్ ఆడుతున్న పట్ల కూడా యావత్ తెలంగాణ అని కూడా ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్గా అయితే ఒక్కొక్కరు కూడా స్టేడియానికి వస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరికొంతమంది కూడా ఇప్పటికి వచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన విజువల్స్ చూడొచ్చు. వారంతా కూడా మ్యాచ్ వీక్షించడానికి ఇప్పుడే రావడం జరిగింది. వారంతా కూడా ఒక కోలాహల వాతావరణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే స్టేడియానికి తీసుకురావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సతీమణి కూడా రావడం జరిగింది. మరికొంతమంది ఈ పెద్ద ప్రముఖులంతా కూడా సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి కోసం కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు బంది ఫలక్నుమా నుంచి మరి కాసేపట్లో లియోనెల్ మెస్సీ ఇక్కడికి రాబోతున్న గంట సేపు కూడా ఉప్పల్ స్టేడియంలో సందడి చేయబోతున్నారు. మ్యాచ్ అనంతరం కూడా ప్రెజెంటేషన్ ఉంటుంది, ట్రోఫీ బహుకరణ ఉంటుంది. ఎవరైతే విజేతగా నిలిచారో వారికి మెస్సీ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరపున కూడా లియోనెల్ మెస్సీకి ఘనంగా సత్కారం లభిస్తుంది. ఆ తర్వాత పరేడ్ ఉంటుంది. పరేడ్ తర్వాత రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి అలా లియోనెల్ మెస్సీ ముగ్గురు కూడా కాసేపు సందడి చేసే అవకాశం మనం చూడొచ్చు. విజువల్స్ కూడా పూర్తిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉప్పల్ స్టేడియం అంతా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లేజర్ షో ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించిన పాటలతో కూడా మొత్తం స్టేడియం నేపథ్యంలో కూడా అది కూడా ఆయన క్రేజియెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పవచ్చు. ఈ కారణంతోనే ఇంత పాపులారిటీ లియోనెల్ మెస్సీకి ఉంది. గతం ఏ ఆటగాడికి ఇంత పాపులారిటీ కప్ కూడా ఆడబోతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. 2022లో కూడా ఆయన చాలా కీలకంగా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గురుప్రసాద్, మ్యాచ్ ఎంతసేపు జరిగే అవకాశం ఉంటుంది? సీతారామరాజు, మ్యాచ్ దాదాపు 20 నిమిషాల పాటు జరుగుతుంది. 20 నిమిషాలలో చివరి 5 నిమిషాలు చాలా కీలకమైంది. 5 నిమిషాలలోనే రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ తమ జట్ల తరపున పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. పెనాల్టీ షూట్అవుట్ కు పెట్టింది పేరు లియోనెల్ మెస్సీ. ఆ పెనాల్టీ షూట్అవుట్ కోసం కూడా
ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రేక్షకులంతా కూడా. అందరూ కూడా మెస్సీ జెర్సీ ధరించుకొని స్టేడియానికి రావడం జరిగింది. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అయితే మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి అలాగే లియోనెల్ మెస్సీ వీరిద్దరు కూడా బరిలోకి దిగుతారు. సో సీఎం రేవంత్ రెడ్డి 56 ఏళ్ల వయసు, అలాగే లియోనెల్ వయసు 38 ఏళ్ల వయసు. వీళ్ళిద్దరు కూడా కలిసి ఆడుతున్నాం కూడా ఒక గౌరవంగానే చూడొచ్చు. ఎందుకంటే అది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్లో, అది స్టేడియం హైదరాబాద్ నడిబొట్టిన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడుతున్న పట్ల కూడా పూర్తిగా మొత్తం తెలంగాణ ప్రజలు కావచ్చు వాళ్ళంతా టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3-4 రోజుల నుంచి కూడా ఒక ప్రమోషన్స్ కావచ్చు, ఒక కూడా ఏదైతే హైప్ చేస్తూ వచ్చింది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే లియోనెల్ మెస్సీని కూడా తీసుకొస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ పరంగా కూడా ఈవెంట్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఒక ప్రమోషన్ వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రాతినిధ్యం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్తో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు లియోనెల్ మెస్సీ తీసుకొస్తే స్పోర్ట్స్ ప్రమోషన్ ద్వారా కూడా ఖచ్చితంగా తెలంగాణ నుంచి కూడా ఫుట్బాల్కు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఏదైతే ఫ్యూచర్ సిటీలో కూడా ఏదైతే ఫుట్బాల్ సంబంధించిన మహిళా అకాడమీని కూడా నిర్మించబోతున్నారు. ఇది సెకండ్ అకాడమీ అని చెప్పవచ్చు మొత్తం ఇండియాలోనే. సో మరిన్ని ఈవెంట్స్ కూడా నిర్వహిస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ పరంగా కూడా తెలంగాణకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ కారణంతోనే సీఎం రేవంత్ రెడ్డి లియోనెల్ మెస్సీని చెప్పవచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ షెడ్యూల్ మాత్రం కేరళ, అలాగే కేరళ వెళ్ళే షెడ్యూల్ ఉండే, కానీ చివరి నిమిషంలో కేరళ క్యాన్సిల్ చేసుకోవడంతో మనకు హైదరాబాద్కి అవకాశం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి ఆయన ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి లియోనెల్ మెస్సీని ఎలాగైనా హైదరాబాద్కి తీసుకురావడానికి ఆయన పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఆయన కృషి ఫలించింది. ఎట్టకేలకు లియోనెల్ మెస్సీ షెడ్యూల్లో ప్రకటించారు. మొత్తం 72 గంటల పాటులో ఇండియాలో ఉండబోతున్నారు. మొదటగా ఆయన కోల్కతాకు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. నైట్కు అయితే ఈవెంట్ అయిపోయిన తర్వాత స్టేడియంలో హైదరాబాద్లో ఈవెంట్స్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది. అక్కడ ఉంటుంది. మొత్తం 32 గంటల పాటు కూడా మొత్తం ఢిల్లీ అలాగే ఈస్ట్ లో వచ్చేసి మనకు కోల్కతా చేసి ఈ మెస్సీ టూర్ ప్లాన్ చేశారు. అదే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా లియోనెల్ మెస్సీ గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. కాబట్టి డెఫినెట్లీగా లియోనెల్ మెస్సీ కోసం మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నాం. మొత్తం అర్జెంటీనా ఫ్యాన్స్ కూడా ఎదురు